హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. భారతి ఇంటి రుచులకు స్వాగతం. నేను మీ భారతిని. ఈరోజు వేడివేడిగా చలికాలంలో పలావ్ చేస్తున్నాను. పలావ్ చేసుకునే దానికి ముందుగా ఇంగ్రీడియంట్స్ ఘాటుగా ఉండాలంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు, కొద్దిగా లవంగాలు, కొంచెము చెక్క, కొత్తిమీర. మనకి ఎంత కావాలంటే అంత కొత్తిమీర. ఇది మిక్సీకి వేసుకోవాలా. పలావులు ఎక్కేసి ఇంగ్రీడియంట్స్: క్యారెట్, నూకోలు, సీమంకాయ, కొన్ని బఠానీలు, కొద్దిగా ముల్లంగి. వీటితో కానీ బాగా బిర్యానీ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు. సీమంకాయ, క్యారెట్, నూలుకోలు, సొరకాయ, బటర్, బఠానీలు, పచ్చి బఠానీలు, ఆలు, కొంచెం వంకాయలు అన్నీ యాడ్ చేసుకొని పలావ్ తయారు చేస్తాం. తయారు చేసే విధానం చూపిస్తాను, వెంటనే రండి. కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకోవాలా. కొద్దిగా ఆవాలు, ఆలు, సొరకాయ, కొంచెం వంకాయ, ముల్లంగి, సోయాబీను, కొద్దిగా బఠానీలు, క్యారెట్, సీమంకాయ కూడా కొంచెం వేసుకున్నాను. కొంచెం మగ్గే వరకు ఇలా పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కలిపి మిక్సీకి వేసుకున్నాను కదా, ఇదంతా కొంచెము నీట్గా అందులో వేసి కొద్దిగా స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొన్ని వంకాయలు కానీ వేస్తాము. వంకాయలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పలావ్. ఎప్పుడైనా కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. చాలామంది వేయరు, కానీ నేను ఎప్పుడు చేస్తే వేస్తాను. చాలా బాగుంటుంది. మసాలా అంతా నీట్గా మగ్గిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చింది అంటే బాగా నీట్గా ఏగింది అని అర్థం. చూడండి ఎంత బాగుందో. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేస్తున్నాం. యాడ్ చేసుకున్నాం. రైస్ వేసి సాల్ట్ వేసి నీట్గా ఇట్లా తిప్పేసి కుక్కర్ మీద పెట్టుకుందాం.
బాయ్. హాయ్ అండి, గుమగుమలాడే పలావ్ రెడీ. చూడండి ఎంత బాగుందో. ఎంత చక్కగా ఉంది చూడండి. చూస్తేనే నోరూరు పోయేలాగుంది. ఎప్పుడెప్పుడు తయారు చేసుకొని తిందామా అనేటట్టు ఉంది. మీరు కూడా చక్కగా మీ ఇంట్లో ఉండే వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కొద్దిగా దాంట్లో సోయాబీన్ వేడి నీళ్ళతో నానబెట్టుకొని కొంచెం యాడ్ చేసుకొని నీట్గా ఇలా చేయండి. సింపుల్గా పెద్దగా ఏమీ వేయలేదు నేను దీంట్లోకి. చూస్తున్నారు కదా మీరు, కొంచెమే అన్నీ వేసినాను. అయినా కూడా చూడండి ఎంత బాగుందో. చూస్తేనే ఎంత టేస్టీగా ఉందబ్బా అనిపించేలాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలా ప్లేట్లోకి తీసుకొని చూడు. వేడివేడిగా తినడానికి పులావ్ రెడీ అయిపోయింది. దీంట్లో మనకి ప్రోటీన్, సోయాబీన్స్ నుంచి ప్రోటీన్ వస్తుంది, వెజిటబుల్స్ నుంచి ఫైబర్ వస్తుంది, ఇంకా కార్బ్స్ కూడా ఉంటాయి. ఇది చాలా చాలా హెల్దీ కూడా. సో మీ ఇంట్లో అందరితోనూ చేసుకొని తినండి. ఇంకా ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను ఆశీర్వదించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని కమెంట్ కూడా చేయండి. ఇంకా దీన్ని టేస్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్గానే టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ, బాయ్.